హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదండి, అందులోనూ మన విజయవాడలో విపరీతంగా ఉంది ఎండ. సో అందుకని చెప్పి 2 కూలెంట్స్తో వచ్చేసాను. అవేంటంటే ఒకటి సబ్జా కీర్ ఒకటి అండ్ స్వీట్ సబ్జా జ్యూసు. ఈ 2 ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి కనుక మనం బయటికి వెళ్ళేటప్పుడు రెడీ చేసుకొని పెట్టుకొని బయట నుంచి రాగానే ఫ్రెష్గా తాగామనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ ఈ సబ్జాతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ కూలెంట్స్ 2 కూడా. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ సబ్జాని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఈ సబ్జాలో చాలా హెల్తీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అవేంటంటే మన బాడీలోని వేడిని తగ్గిస్తుంది, మనకు చలవ చేసేలా చేస్తుంది, అలాగే ఐరన్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ ఎక్కువ అండ్ క్యాలరీస్ తక్కువగాను ఉంటుంది. చూడండి, సబ్జా ఒక పావు గంట తర్వాత చూస్తే చక్కగా నానిపోయాయి. తర్వాత ఒక గిన్నెలో పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టండి. అవి జస్ట్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత అందులో అంగుళం దాల్చిన చెక్క ముక్క అండ్ ఇంకా సాఫ్రాన్ వేసుకోండి. సాఫ్రాన్ కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మరగనివ్వండి. అప్పుడు ఆ దాల్చిన చెక్కలోని ఫ్లేవర్ అంతా పాలలోకి దిగుతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత సాఫ్రాన్ వేసాం కదా, పాలు చక్కగా బాదం పాలు కలర్లో వచ్చేసాయి. తర్వాత ఒక అరగంట పాటు పాలను చల్లారనివ్వండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో మీకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోండి. తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా వేసుకొని ఆ పాలు ఇందులో పోసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. లేదంటే వెంటనే తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేయండి. మన సబ్జా కీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉందండి. అసలు ఇదైతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు ఒకసారి చెప్పండి. ఈ సబ్జాలో క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. ఈ సబ్జాని మనం రోజు తీసుకోవడం వల్ల మన బాడీలోని యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, అలాగే యాంటీబయాటిక్ని ఇంప్రూవ్ చేసి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు మనమున్న కరోనా సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కదా. సో అయితే ఇప్పుడు స్వీట్ సబ్జా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ పోసుకొని తర్వాత అందులో 7 to 8 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని తర్వాత ఒక 3 యాలకులు జస్ట్ క్రష్ చేసి వేసాను, అవి వేసుకొని అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలండి, షుగర్ కరిగేంత వరకు. షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగొచ్చు. ఈ సబ్జాలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అండి. అండ్ ఇంకా మధుమేహం ఉన్నవాళ్ళు నానబెట్టిన సబ్జాని ఒక గ్లాస్ పచ్చిపాలలో వేసుకొని త్రాగడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ సబ్జా మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది. సో అందుకని చెప్పి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అండి ఈ సబ్జా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. సబ్జా కీర్ వచ్చి అసలు చాలా టేస్టీగా ఉంది. మన బాదం పాలు ఉన్నట్లున్నాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది. మీరు బయటకు వెళ్ళి రాగానే ఫ్రెష్గా ఇవి తాగారనుకోండి, మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఇంటికి ఎవరన్నా సడన్గా చుట్టాలు వచ్చినా సరే క్విక్గా రెడీ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే 2 చాలా బాగున్నాయి. అండ్ సబ్జా కీర్ చేసుకునేటప్పుడు పాలు మరిగేటప్పుడు మాత్రమే దాల్చిన చెక్క వేసుకోండి. లేదంటే ముందుగానే వేశారంటే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి మరిగేటప్పుడు మాత్రమే దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. అర్థమైపోయిందా?
ఏం లేదు, ఇంకా అన్నం అనలేదేంటి పిల్ల? అన్నం నేను పడుకున్నానంటే అన్నం అనలే ఏంటో మరి.